హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ పాటోలీ. పాటోలీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్‌లోకి అలాగే వట్టిగా మనం స్పూన్‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటది. వేడి వేడి అన్నంలో ఈ పాటోలీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముద్దలు కలుపుకొని తింటే అద్దిరిపోతదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది శనగపప్పుతో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు శనగపప్పు తీసుకొని 2, 3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని 2 అవర్స్ లేదా ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి ఇలా ఫింగర్స్‌తో మనం చుంచితే 2 ముక్కలుగా చునిగిపోవాలి. ఇది చక్కగా నానిపోయింది. ఇప్పుడు వాటర్ ఏం లేకుండా వాటర్ మొత్తం తీసేసి ఒక శనగపప్పును మాత్రమే మనం మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం పలుకుగా ఉండాలి, మనకి అక్కడక్కడ పప్పు అనేది తగులుతూ ఉండాలి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేస్తే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి కోర్సుగా కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు పేస్ట్‌ను కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ సిమ్‌లోనే పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి శనగపప్పు అనేది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాటోలి మనకి ఉండలుండలుగా ఉంటుంది కదా, ఉండలనేటివి లేకుండా ఉండలను ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. సేమ్ మనం పొడి పొడి లాగా ఉప్మా చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇది కూడా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులోనే పచ్చి ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి నేను కారం తక్కువగానే వేసుకుంటున్నాను. మీరు చూసి మీ స్పైసీనెస్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాటోలి పొడి పొడిగా చక్కగా కుక్ అయిపోయింది. అసలు పచ్చి వాసన కూడా ఏముండదండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇది మనం వట్టిగా స్పూన్తో తిన్నా కూడా ఉప్మాలాగా సూపర్గా ఉంటుంది, లేదంటే రైస్లో కూడా తినచ్చు దీన్ని. చాలా రుచిగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. శనగపప్పుతో చేసుకోవచ్చు, లేదంటే పచ్చి శనగలను 3 అవర్స్ వాటర్లో నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని కూడా మనం ఈ పాటోలీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. రుచి మాత్రం ఒకేలాగా ఉంటుంది, టేస్ట్ మాత్రం ఏం మారిపోదు. నేను స్పూన్తోనే తినేసాను, లేదంటే వేడి వేడి అన్నంలో ఈ పాటోలి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముద్దలు కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. దీనికి కాంబినేషన్గా ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా అద్దిరిపోతుంది. నేను ఈ పాటోలితో పాటు నేను పచ్చి పులుసు కూడా చేసుకున్నాను. ఆ పచ్చి పులుసు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా, ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.